జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ జీవితంలో రంగులు వెలసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. నీ జీవితంలో ఇంద్రధనస్సు తప్పక విరుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 29, 2026, శుక్రవారం. తిథి త్రయోదశి, ఉదయం 9:50 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం స్వాతి, ఉదయం 10:38 వరకు, తదుపరి విశాఖ. యోగము పరిగ, తెల్లవారుజామున 4:36 వరకు, తదుపరి శివము. కరణం తైతుల, ఉదయం 9:50 వరకు, తదుపరి గరజి. రాత్రి 10:52 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం సాయంత్రం 5:05, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:22. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి 4:58 వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు. వర్జము సాయంత్రం 4:52 నుండి 6:38 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:33 నుండి 5:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 6:46 వరకు. మే 29, శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ త్రయోదశి, ఉదయం 9:50 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు స్వాతి, ఉదయం 10:38 వరకు, తదుపరి విశాఖ. ఈ రోజు పరిగ యోగం తెల్లవారుజామున 4:36 వరకు ఉంటుంది. సాయంత్రం 4:15 వరకు పరిగ యోగ విష గడియలు ఉంటాయి. ఇవి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు పూజలు, దానం, జపం, అమ్మవారి ఆరాధన, పేపర్ వర్క్, పెండింగ్ పనులు, వ్యాపార చర్చలు, కళలు లేదా కంటెంట్ కు సంబంధించిన పనులకు ఉపయోగించుకోవచ్చు. కానీ అధిక మాసం, చతుర్దశి తిథి, పరిగయోగ ప్రభావం వల్ల వివాహం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తం లేకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. సూర్య భగవానుడి తల్లి పేరు అదితి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. శ్రీ శంకరాచార్యుల వారి తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం, ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం, మౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం,
భారత మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారి వర్ధంతి. మొదటి తరానికి చెందిన తెలుగు సినీ దర్శకులు, నిర్మాత పి. పుల్లయ్య గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 29 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, తీపి కబురు వింటారు. వృషభ రాశి, ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మిథున రాశి, మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి, భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహ రాశి, చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కన్యా రాశి, అంతా మంచే జరుగుతుంది. తులా రాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి, ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి, అనుకూలమైన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. కుంభరాశి, అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.